హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మ కుంట కథ మళ్లీ మొదటికి వచ్చింది. కోర్టు ఆదేశాలను పాటిస్తూ అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులు, శిలాఫలకాలను తొలగించిన హైడ్రా పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన ప్లే జోన్, జిమ్ పరికరాలను ఒక్కొక్కటిగా తొలగిస్తోంది. దీనిపై పిల్లలు, పెద్దలు అసహనం వ్యక్తం చేస్తూ తొలగింపును అడ్డుకున్నారు. మరోవైపు బతుకమ్మ కుంటకు యజమాని ఎవరనేది మే 29న సుప్రీంకోర్టు తుది విచారణలో తేలనుంది. హైదరాబాద్లో చెరువుల పునరుద్ధరణలో భాగంగా హైడ్రా అభివృద్ది చేసిన తొలి చెరువు అంబర్పేట బతుకమ్మ కుంట మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాల చరిత్ర కలిగిన అక్కడి కుంటను చెరువుగా గుర్తించి 7 కోట్ల రూపాయలతో 5 నెలల్లోనే హైడ్రా పునరుద్ధరించింది. 5 ఎకరాల విస్తీర్ణంలో చక్కటి ఆహ్లాదకర వాతావరణాన్ని తీర్చిదిద్దింది. పిల్లలు ఆడుకునేందుకు ప్లేజోన్, పెద్దలకు జిమ్ సహా పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. సీఎం రేవంత్ రెడ్డి గతేడాది సెప్టెంబర్ 27న బతుకమ్మ కుంటను ఘనంగా ప్రారంభించి హైడ్రాను అభినందించారు. సవ్యంగానే ఉందనుకున్న హైడ్రాకు అక్కడి స్థానిక నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి మరోసారి అడ్డుపడ్డారు. హైడ్రా అభివృద్ది చేసిన కుంట స్థలం తమదని, యాజమాన్య హక్కులు తనకే ఉన్నాయంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఏడాది కాలంగా ఆ కుంటపై న్యాయస్థానంలో పోరాటం చేస్తుండగా ఈ ఏడాది మార్చి 17న హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. యజమాని ఎవరో తెలియకుండా అక్కడ చేపట్టిన పార్కు, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ వంటి పనులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. యథాతథ స్థితి ఉత్తర్వులను కాదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా నిర్ధారించింది. 3 వారాల్లోగా అక్కడి నిర్మాణాలను తొలగించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ హైడ్రా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శాటిలైట్, గూగుల్ మ్యాప్స్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ రికార్డుల ఆధారంగా అక్కడి కుంట ముమ్మాటికి చెరువేనని, చెరువు భూములపై ఎవరికీ అధికారం లేదని వాదించింది. హైడ్రా వాదనలను ఏకీభవించని సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. హైడ్రా నియంత్రణలో కుంట ఉన్నట్లు తెలిపే బోర్డులు, పేరు, శిలా ఫలకాలను తక్షణమే తొలగించాలని ఆదేశించడంతో ఆ దిశగా ఒక్కొక్కటి చర్యలు చేపట్టింది. ప్లేజోన్ తొలగింపును అడ్డుకున్న అక్కడి పెద్దలు, చిన్నారులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బతుకమ్మ కుంట తొలగింపు చర్య సమంజసం కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రోజుకు సుమారు 1000 మందికి పైగా పెద్దలు, చిన్నారులు బతుకమ్మ కుంట పరిసరాల్లో ఉదయం, సాయంత్రం సేద తీరుతున్నారు. వారాంతాల్లో వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. డంపింగ్ వ్యర్థాలతో దుర్గంధంగా మారిన కుంటను హైడ్రా గుర్తించి అభివృద్ది చేస్తే ఇప్పుడు తొలగిస్తామని చెప్పడం అన్యాయమంటున్నారు. తీసేస్తే మరి మాకు ఇబ్బంది కదా, పిల్లలు వస్తారు, మా వాళ్ళు అందరు వస్తారు, వాకింగ్ పెద్దవాళ్ళు వస్తారు. ఆ వాకింగ్ ఎంత ఇబ్బంది అవుతుంది. వాకింగ్ వచ్చేటోళ్ళం ఉన్నాం చాలా మంది. అట్లా బాగా ఇబ్బంది అవుతుంది. మాకు ఇది దగ్గర ఉంది కాబట్టి మాకు జర మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వాకింగ్ అన్నిటికీ ఎట్లుంది అట్లనే ఉండాలా. ఇన్ని రోజులు కొంచెం డంప్ యార్డ్ లాగానే ఉండే, అప్పుడు మాత్రం ఎవరేం మాట్లాడలేదు, ఎవరేం చేయలేదు. కానీ ఇప్పుడు కొంచెం డెవలప్ చేసి హైదరాబాద్ మంచిగా క్లీన్ చేసి మంచిగా డెవలప్ చేసినారు. ఇప్పుడు ఒకటేసారి తీసేస్తామంటే కూడా ఇదివరకు అందరూ ఓయూకి వెళ్లే వాళ్ళందరూ ఇక్కడ చాలా అలవాటు పడినాం మేము. ఈవినింగ్ డైరెక్ట్ ఆఫీస్ నుంచి రావడము, ఇక్కడ వాకింగ్ చేయడము అన్ని బాగుంది. ఇప్పుడు సడన్ గా తీసేయడం అనేది మాకంతే ఇష్టం లేదు. ఇది ఉంటేనే బాగుంటదని మా ఒపీనియన్. అంటే పిల్లలు కూడా ఈవినింగ్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మంచిగా ఆడుకోవడానికి అది బాగుంది. పెద్దవాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడానికి, వాకింగ్కి, ఆఫీస్ తర్వాత వచ్చి కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వడానికైనా అంతా బాగుంది. తీసేయొద్దని మేమైతే రిక్వెస్ట్ చేస్తాం. బతుకమ్మ కుంట వచ్చిందంటే ఫస్ట్ హ్యాపీగా అంటే అందరు పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ప్రతి వాళ్ళు, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది, ఇక్కడ చాలా మందికి బెనిఫిట్ ఉంది. ఇది తీసేస్తే ఎట్లా అండి మరి? వాళ్ళది వీళ్ళది అని కాకుండా ఇప్పుడు కొన్ని రోజులైతే క్లోజ్గానే ఉండే, ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేశారు. కుంటలన్నీ తీయడం, చేయడం అట్లాంటివి జరిగినాయి. మళ్ళీ ఎవరో వచ్చి నాది అది ఇదని కేసులు వేయడం, పబ్లిక్కి ప్రాబ్లం చేయడం ఇదంతా కరెక్ట్ కాదు. బతుకమ్మ కుంట ఎందుకు తీయాలి? పెద్దలకు మంచిగా అవసరం వస్తుంది, ఆ హెల్త్ బాగుంటుంది వాకింగ్ చేస్తుంటే. ఎందుకు తీస్తారు? చుట్టుపక్కనంతా చెత్త పనులు పెట్టుకుని అవి తీపియక ఈ మంచిగా ఉన్న పార్క్ ఎందుకు తీపిస్తుండ్రు? ఈ బతుకమ్మ కుంట బాగుంది, ఈ బతుకమ్మ కుంట తీసేద్దు. రోజు వచ్చి సైకిల్ నడుపుతా
బతుకమ్మ ఉంటే రోజు ఇక్కడికి ఆడుకుంటాం. 4:30కి వచ్చి క్లోజింగ్ టైంకి వెళ్తాము. ఇక్కడ ఆడుకున్నంత ఇంటి దగ్గర ఆడుకోము అంతా. అందుకే ఈ పార్క్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకు తీసేస్తారు? బతుకమ్మ కుంటని ప్రొటెక్ట్ చేయాలి, ఉంచాలి, తీసేయకూడదు. మరోవైపు బతుకమ్మ కుంట స్థలం కోర్టు వివాదంలో ఉండగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాకు వివరాలు వెల్లడించడాన్ని ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆక్షేపించారు. అఖిల భారత సర్వీసు నియమావళి 1968 ఉల్లంఘించారని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. న్యాయపరమైన విచారణలో విషయాలను బయటపెట్టిన రంగనాథ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ కుంట తనదని రుజువు చేసే ఆధారాలు గూగుల్ మ్యాప్స్ ను ఎడ్ల సుధాకర్ రెడ్డి బయటపెట్టారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్, అంబర్పేట బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎడ్ల సుధాకర్ మధ్య న్యాయస్థానంలో జరుగుతున్న పోరాటంలో మే 29న జరిగే తుది విచారణలో బతుకమ్మ కుంటకు యజమాని ఎవరనేది తేలనుంది.